నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము రాధేశ. నీలాద్రి శిఖరాన నెలకొని ఉన్నా నీ నగుమోము అందమే గన్నా. నీలాద్రి శిఖరాన నెలకొని ఉన్నా నీ నగుమోము అందమే గన్నా. ఏ అందమైన వెగటేనన్నా జగదేక మోహన సుందరాకార. నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము రాధేశ. ఏ ఇతి బాధ ఎదురైన గాని మోహ వికారము మోసిన గాని. ఏ ఇతి బాధ ఎదురైన గాని మోహ వికారము మోసిన గాని. నీ పాదసేవ విడదీయ కన్నా శరణాగతవన హే జగన్నాథ. నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము రాధేశ. అమృతపానము రాధేశ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ భగవానుని ధ్యానానుష్ఠానము. పంచాత్మకం వైన పవనంబు నిగృహీతమైనది. పంచాత్మకం వైన పవనంబు నిగృహీతమైనది. భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి. అవియును నదియును బుద్ధియుందు దిగించి శుద్ధమైన నాలవతరవున లోలతారహితముల్కాగా. అన్నియును సంకలితములుగా నంచిత క్షేత్రజ్ఞునందు గూర్చినవాడ. ఈ పరమధ్యానమేమి కథన నొలసెనొక లోకమునకు కొండొక్క వింతలేక నెమ్మదినున్నది. ఏకతంబు విస్మయము బొందెనామది వినగనర్హమేని వినిపింపవే నాకు ఇత్తెరంగు. ప్రశాంతమైనటువంటి వాతావరణములో పద్మాసనాసీనుడై రెండు కన్నులు ముకులించి మనస్సుని అంతర్ముఖము చేసి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ పంచకోశాతీతమై ఉన్నటువంటి బ్రహ్మతత్వములో మనసును చేర్చి నిర్వికల్ప యోగ సమాధి అందున్నటువంటి కృష్ణ భగవానుని యొక్క ధ్యానానుష్ఠానాన్ని గురించి పాండునందనుడు ఈ విధముగా పలుకుచూ ఉన్నాడు. పంచాత్మకం వైన పవనంబు నిగృహీతమైనది. హే భగవాన్, ఆ ధ్యానములో ఉన్నప్పుడు పంచభూతాత్మికమై ఉన్నటువంటి యొక్క పవనం ఆగిపోయింది. అనగా ధ్యానములో ఎంతెంత మనస్సు నిశ్చలమవుతూ ఉంటుందో అంతంత శ్వాస కూడా ఆగుతుంది. మనస్సు శ్వాస ఈ రెండు ఆగిపోవటాన్ని యోగ సమాధి అంటారు. భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి. ఆ విధముగా మనస్సు అంతర్ముఖమై పరమాత్మలో చేరిపోయే కొద్దీ సర్వేంద్రియములు మనస్సులో చేరిపోతాయి. అవియును నదియును బుద్ధియందు దిగించి దశేంద్రియములు మనస్సును తీసుకువెళ్ళి బుద్ధిలో విలీనం చేశావు.
శుద్ధమైన నాలవ తెరవున లోలతారహితముల్గాగా. మనస్సు, ఇంద్రియములు, బుద్ధి అన్నీ లయమైపోయిన తర్వాత ఉన్నటువంటి దానిని యోగ సమాధి అంటారు. అట్టి ఆ యోగ సమాధి నాలవ తెరవు, శుద్ధమైన నాలవ తెరవు. మలినమై అజ్ఞానవంతములై ఉండేటువంటివి మూడు. అది జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి. ఈ మూడు అజ్ఞాన సంబంధం జీవావస్థలు. నాలుగవదగు శుద్ధ సాత్విక స్థితి, అది బ్రహ్మాకార వృత్తి స్థితి. విషయాకారముతో ఉండేటువంటివి జాగ్రత్త అవస్థలు. శుద్ధ సాత్వికమై ఉండేటువంటిది యోగ సమాధి. ఆ యోగ సమాధిలో అన్నీ కూడా లయమైనాయి. అన్నియును సంకలితములుగా అంచిత క్షేత్రజ్ఞునందు గూర్చినవాడా. అట్టి ఆ యోగ సమాధిలో సమస్త ఇంద్రియములు పరమాత్మ యందు లీనమవుతాయి. ఈ పరమధ్యానమేమి కథన, ఈ ప్రకారముగా బహిర్గతంగా పోయేటువంటి ఇంద్రియ సముదాయాన్ని అంతర్ముఖము చేసి సర్వాధారమై, సర్వాధిష్టానమై, స్వప్రకాశమై, చేతనాత్మికమై, నామరూపరహితమై ఉన్నటువంటి ఆ బ్రహ్మతత్వం యొక్క అనుభవం చాలా ఆశ్చర్యకరమై ఉన్నటువంటి స్థితి. అలాంటి ఆ పరమధ్యానం నాకు చెప్పదగును అని నీకు అనిపిస్తే నాకు ఆ తత్వాన్ని దయతో తెలియజేయవలసింది. యదేకం నిష్కలం బ్రహ్మ వ్యోమాతీతం నిరంజనం అప్రతర్క్యం అవిజ్ఞేయం వినాశోత్పత్తి వర్జితం కైవల్యం కేవలం శాంతం శుద్ధం అత్యంత నిర్మలం కారణం యోగ నిర్ముక్తం హేతు సాధన వర్జితం నిర్గుణం పరమం జ్యోతి అప్రమేయం అనుత్తమం ఆద్యంతరహితం సూక్ష్మం శివం అద్వైతం అవ్యయం హృదయాంబుజమధ్యస్థం జ్ఞానజ్ఞేయస్వరూపకం తక్షణాదేవముచ్యేత యజ్ఞానాత్ బ్రూహి కేశవ యజ్ఞానాత్ బ్రూహి కేశవ. హే కేశవ, హే పరంధామ, వైకుంఠవాస, హృదయాంబుజ మధ్యస్థం, హృదయ కమలమునందు నివాసమై ఉన్నటువంటి జ్ఞానజ్ఞేయ స్వరూపకం, జ్ఞానము జ్ఞేయ స్వరూపమై ఉన్నటువంటి నిష్కలము, అద్వితీయము, అనంతము, శుద్ధము, జ్యోతి స్వరూపము, అప్రమేయము, అనుత్తమము, సూక్ష్మము, శివము, అద్వైతమై ఉన్నటువంటి యొక్క ఏ తత్వమైతే ఉన్నదో అట్టి ఏ తత్వమును తెలుసుకున్నట్లయితే అనాదిగా ఉన్నటువంటి అజ్ఞానం పటాపంచలగునో, నశింపబడునో. అట్టి అజ్ఞానమును పారద్రోలి కైవల్య మార్గంలో పయనింపజేసి బ్రహ్మైక్యానుభవాన్ని పొందింపజేసేటువంటి యొక్క ఆ యోగ తత్వాన్ని నాకు తెలియజేయవలసింది అని అర్జునుడు ప్రార్థించగా, సాధు పృష్టం మహాబాహో బుద్ధిమాన్నసి పాండవా యన్మాం పృక్షసి తత్వార్థం అశేషం ప్రవదామ్యహం. హే పాండవ, అర్జున, సాధు పృష్టం మహాబాహో, చాలా మంచిదయ్యా. ఎవరి మనస్సు అయితే సాత్వికవంతమై ఉంటుందో అలాంటి వారికే ఈ తత్వం పట్ల అపేక్ష కలుగుతుంది. ఎంతో పుణ్య విశేషం ఉన్నటువంటి వారికి మాత్రమే తాత్విక మార్గంలో పయనించే అవకాశం లభిస్తుంది. వారి యందు మాత్రమే శ్రద్ధ, భక్తి, విశ్వాసము, నమ్రత, గురువు పట్ల పూజ్య భావన, గ్రంథముల పట్ల విశ్వాసం అనేటువంటి ఏర్పడతాయి. సాధు పృష్టం మహాబాహో బుద్ధిమాన్ అసి పాండవ, నువ్వు బుద్ధిమంతుడవయ్యా.
నాస్తి బుద్ధి అయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయత శాంతి అశాంతస్య కుతః సుఖం. నాస్తి బుద్ధి అయుక్తస్య, విషయ ప్రపంచంలో మునిగిపోయేటువంటి వారు, సాంసారిక సుఖములలో మునిగి తేలేటువంటి వారికి ఈ శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి బుద్ధి ఉండదు. మలిన సాత్వికమై ఉన్నటువంటి మనస్సే ఉంటుంది వాళ్ళకు. ఈ మనస్సు ప్రపంచంలో పడవేస్తుంది తప్ప పరమాత్మ వైపుకు తీసుకురాదు. ఎవరి యొక్క అంతఃకరణం శుద్ధ సాత్వికమై ఉంటుందో అలాంటి వారి అంతఃకరణాన్ని బుద్ధి అంటారు. అలాంటి బుద్ధితత్వం గలవారు మాత్రమే జిజ్ఞాసాపరులై బ్రహ్మతత్వాధ్యయనం చేయటానికి వారు సుముఖంగా ఉంటారు. కనుక అర్జున, బుద్ధిమాన్ అసి, నువ్వు బుద్ధిమంతుడవై ఉన్నావయ్యా. యన్మాం పురుక్షసి తత్వార్థం అశేషం ప్రవదామ్యహం. ఏ జ్ఞాన విషయమై తెలుసుకునేటువంటి యొక్క ఉద్దేశంతో నన్ను అడిగావో నీకు ఆ విషయాన్ని, బ్రహ్మతత్వాన్ని, జ్ఞానతత్వాన్ని, యోగతత్వాన్ని అశేషం సంపూర్ణముగా నీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వినవలసింది. ఆత్మమంత్రస్య హంసస్య పరస్పర సమన్వయాత్ యోగేన గతకామానాం భావనా బ్రహ్మచక్షతే. ఆత్మమంత్రస్య హంసస్య, ఆత్మమంత్రమునకు హంసమంత్రమునకు ఒక అన్వయం ఉన్నది. రోజుకి 21,600 సార్లుగా సంచరించేటువంటి ఈ శ్వాసని హంసమంత్రము అంటారు. మల విక్షేప ఆవరణములతో ఉండేటువంటి యొక్క ఆ మనస్సుని మలదోషం నుంచి వేరు చేసి, విక్షేప దోషం నుంచి వేరు చేసి, ఆవరణ దోషం నుండి వేరు చేసి, సోహంభావ ధ్యానముతో అంతర్ముఖముగా మనస్సుని పయనింపజేసేటువంటి వారికి ఎంతెంత మనస్సు నిశ్చలమవుతుందో అంతంత ఆ మనస్సు పరమాత్మకు సమీపమవుతుంది. ఎంతెంత ఆ మనస్సు పరమాత్మకు సమీపమవుతుందో అంతంతగా హంస కూడా ఆగిపోతుంది. ఈ హంస ఆగి ఆగి చివరికి మహాకారణమవుతుంది. తురియం యోగ సమాధి ఎందున్నప్పుడు ఆ హంస గమనం మానుకుని నిశ్చలమవుతుంది. పూర్తిగా హంస ఆగిపోయి ఉన్నటువంటి ఆ స్థితిని మహాకారణం అంటారు. అట్టి ఆ మహాకారణమే ఆత్మమంత్రము. అట్టి ఆత్మమంత్రమునకు ఈ హంసకు అన్వయమున్నది. అట్టి అన్వయము యొక్క స్వరూపాన్ని అనుభూతి రూపముగా పొందేటువంటి యొక్క ఉద్దేశము గలవారు యోగేన గతకామానాం. ఎవరైతే యోగము ద్వారా మనస్సులో ఉన్నటువంటి కామములను, సంకల్పాలను తొలగింపజేస్తారో, ఈ కామములు, సంకల్పములు ఉన్నంత వరకు మనస్సు అంతర్ముఖము కాదు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణాం తం ఆహుః పండితం బుధాః. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణాం, జ్ఞానాగ్ని ద్వారా ఆ మనస్సులో ఉన్నటువంటి సకల సంకల్పములు, వాసనలు, కామాదులు అన్నీ కూడా దగ్ధం చేయగలిగితే శుద్ధాత్మికమై ఉన్నటువంటిది మనస్సు అవుతుంది. కనుక కామ సంబంధముతో, కోరికల సంబంధముతో, వాసనా సంబంధముతో, గుణ సంబంధముతో, అవిద్యా సంబంధముతో, మాయా సంబంధముతో ముడిపడి ఉన్నంతకాలం ఆ మనస్సుకి ఆ బ్రహ్మతత్వం చెక్కదు. చిక్కదయ్యా బ్రహ్మము దక్కదయ్యా, చిక్కదయ్యా బ్రహ్మము దక్కదయ్యా. చక్కగాను ముక్కుతుదను నిక్కి చూపు నిలపకున్న చిక్కదయ్యా బ్రహ్మము దక్కదయ్యా. కనుక ఆ బ్రహ్మతత్వాన్ని పొందే అవకాశం ఉండదు. కనుక మనస్సులో ఉన్నటువంటి ఆ కామ సంబంధ భావాలని తొలగింప చేయాలి. అప్పుడే వారికి బ్రహ్మ భావన ఏర్పడుతుంది. భావన బ్రహ్మ చక్షతే. అట్టివారు మాత్రమే బ్రహ్మ భావన పొందే అవకాశం ఉంటుంది. విషయ సంబంధ భావన తొలగిపోయిన నాడే
బ్రహ్మ సంబంధ భావన అనేది చేకూరుతుంది.